మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దీప రాస్తున్నారు. నరక చతుర్దశి దీపావళి రోజుల్లో దీపదానాలు చేయాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ లోకమంతా ఆవరించి ఉందేమిటి? చైతన్యము అన్నాం. ఈ చైతన్యాన్ని ఎలా చూస్తున్నాం? దీపస్వరూపంలో. అమ్మాయి కళ్ళు మూసుకుందాం ఒకసారి. చూసే మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒకసారి. కన్నులు మూసుకుంటే చీకట్లు ఉన్నవా? లేవు. కాంతి ఉన్నది. ఆ కాంతి ఎక్కడిది? ఏదో ఒక దీపముది అయి ఉండాలి. ఆ దీపం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపము. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మము అని చెప్తుంది సంప్రదాయం. కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తున్నది, అది దీపము. ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు, ఏమని అంటే, ఈ పగటిపూట అంతా నేను ప్రపంచాన్ని చూడాలి అంటే ఏది కారణమవుతున్నది? సూర్యనారాయణమూర్తి ఇచ్చే వెలుగు కారణమవుతున్నది. మరి రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు. మరి ఈ కాంతినంతటినీ కూడా కన్నులు మూసుకుంటే కూడా నా కాంతి కనిపిస్తున్నది. మరి కన్నులు మూసుకుంటే కూడా కనిపించేటటువంటి కాంతి, దీనిని ఎవరు చూస్తున్నారు? బుద్ధి చూస్తున్నది. ఈ బుద్ధి చూస్తున్నది అనే జ్ఞానాన్ని నాకు ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానము నేను, దైవము. జ్యోతిస్తదస్మి ప్రభో అంటుంది ఆ పరమాద్భుతమైనటువంటి శంకరాచార్య వాక్యం, భగవత్పాదుల వాక్యం. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ప్రశస్తమైనటువంటి జ్ఞానకాంతులను వెదజల్లే దీపాన్ని సంవత్సరంలో ఈరోజు దానం చేస్తే, నరక చతుర్దశి నాడు దానం చేస్తే తప్పక పితృదేవతలకు స్వర్గములు, ఉత్తమ లోకములు ప్రాప్తిస్తాయి అంటుంది ధర్మం. ఎలా దానం చేయాలి అంటే, ఒక వెండి పళ్ళెం, అందులో వెండి దీపం, ప్రమిద, దానికి 5 వత్తులు ఉండే విధంగా చూసుకొని ఆ వెండి కుందిలో ఉసిరికను ఏర్పాటు చేసి, ఆ ఉసిరిక పైన ఆవు నేతితో తడినటువంటి దీపమును వెలిగించి, ఈ దీపము 5 వత్తులు వేసినది అయి ఉండాలి. 5 వత్తులు వేసినది అయి ఉండాలి. లేదు 5 ఉసిరికలను, 5 దీపము కుందులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును మన శక్తి కొలది. వెండి పళ్ళెం, వెండి ప్రమిద, 5 దీపములు వెలిగించే విధంగా ఉసిరిక, పెచ్చ తొలగించి ఆవు నేతితో వెలిగించినటువంటి 5 దీపములు ఒకే జ్యోతిగా ఇలా ఏర్పాటు చేసుకుని గణపతిని స్తోత్రం చేసి, ఆ పిమ్మట దీనిని ఉత్తముడైన ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తములకు అందచేస్తే ఇది ప్రశస్తమైనటువంటి దీపదానం అని చెప్పబడుతుంది. దీపదానాన్ని ఇలా ఏర్పాటు